2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సినీ దర్శకుల ఎన్నికలైతే మాత్రము హోరాహోరీ జరుగుతున్నాయి. ప్యానెల్లో ముగ్గురు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సముద్ర ప్యానెల్కి సంబంధించినటువంటి సముద్ర గారు ఉన్నారు. చెప్పండి, ఎన్నికలు ఎలా చూస్తారు? ఇప్పుడు మా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. సంవత్సరం నేను పోటీ చేసిన దగ్గర నుంచి ఒక ఇయర్లీ 2 years ఒకసారి 200 మంది పెరుగుతా వస్తూ ఉన్నారు. సార్, గత ఏడాది ఎంతమంది ఉండే ఎలక్షన్స్ లో ఇప్పుడు లాస్ట్ టైం 1000 జరిగింది. ఇప్పుడు 1200 అవుతాం. 1400 టచ్ చేయొచ్చు ఇంకా. సో చాలా బాగా వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు నన్ను చేయాలని ఫిక్స్ అయిపోయారు. నేను గెలుస్తున్నా 100%. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి. సార్, అంటే చెప్పండి, మీరు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. అసలుకి ఎలాంటి సమస్యలు వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు? అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఫాదర్స్ ఎంకరేజ్ చేస్తే వస్తారు, లేదంటే అసలు ఎంకరేజ్ చేయకపోతే ఇంటి నుంచి చెప్పకుండా వచ్చేస్తారు. కొంతమంది ఇంట్లో ఇష్టం లేకపోయినా వాళ్ళ ఇష్టంతో బయటకు వస్తారు. ఇట్లా వచ్చేసి తిరిగి ఇంటికాంచి అమౌంట్ తెచ్చుకోలేక ఇక్కడ స్ట్రగుల్ అవుతూ ఉంటారు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్స్. సో ఇలాంటివన్నీ మేము ఫేస్ చేసాం వన్స్ అపాన్ ఎ టైం, డైరెక్ట్లో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే అటువంటి వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి, వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలి మనం, ఇట్లా అనమాట. అంతేకాకుండా మా సభ్యులైన వాళ్ళలో కొంతమందికి హెల్త్ సరిలేనప్పుడు వాళ్ళని పట్టించుకోవాలి. సీనియర్ సిటిజన్ అంటే 6 సంవత్సరాల పని ఉండదు, 6 నెలలు పని ఉండదు, 6 నెలలు పని ఉంటుంది. ఇట్లా అంటే మీతో పాటు ఇంకా ఇద్దరు ఎవరైతే ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్నారో వాళ్ళ మేనిఫెస్టో కూడా చాలా కీలకంగా ఉంది. అదేవిధంగా అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. మీ ప్యానెల్లో మీరు కంటెస్ట్ చేయడంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి మేనిఫెస్టో అంటే వేరియేషన్ ఏముంది డిఫరెంట్గా? వేరియేషన్ అసలు మేనిఫెస్టో అనేది వాళ్ళు ఫస్ట్ పెట్టాల. మేనిఫెస్టో పెట్టిందే నేను. నా మేనిఫెస్టోని కాపీ చేసుకొని అటు ఇటు పెట్టుకున్నారు వాళ్ళు, అంతే. వాళ్ళకి అసలు ఇంతవరకు లేదు. ఫస్ట్ నేనే పెట్టాను. ఏముందంటే ముందు ఈ మా అసోసియేషన్లో సభ్యులకి ఆ నంబర్ హోల్డర్స్కి పని కల్పించడం. నెక్స్ట్ మా అసోసియేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయటం. అన్నపూర్ణ క్యాంటీన్ మా సభ్యులకి అన్నపూర్ణ క్యాంటీన్ ఎవ్రీ డే. నెక్స్ట్ స్టోరీస్ మా అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం. హెల్త్ కానీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ప్రతి సభ్యుడు నన్ను ఎనీ టైం 24 hours టచ్ చేస్తే నేను అది ఇమ్మీడియట్ మీకు సాల్వ్ చేస్తాను. సో అంతేకాకుండా హెల్త్ ప్రాబ్లం ఎవరున్నా మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి 3 కార్పొరేట్ హాస్పిటల్లో హెల్త్ చెక్ చేయించుకోవడానికి 3 హాస్పిటల్స్ మాట్లాడాం. ఇవన్నీ ఏంటంటే అయినాక చేస్తారు, మేము మాట్లాడి పెట్టున్నాం ఆల్రెడీ. అంటే ఇప్పుడు మీకే ఓటు వెయ్యాలి అని చెప్పడానికి ఏం చెప్తారు? అసలు ఎందుకు వెయ్యాలి మీకే ఓటు? ఎందుకంటే నన్ను ప్రతి ఒక్కళ్ళు అభిమానిస్తారు, నేను ప్రతి ఒక్కరిని అభిమానిస్తాను. వాళ్ళ ఇంట్లో సభ్యుడిగా ఏ సమస్య వచ్చినా ముందు ఉండే వ్యక్తిని ఏంటి, అట్లాంటి వ్యక్తిని ఎవరి కోసం నేను సభ్యుడి కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాడిని. అందువల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా నా కుటుంబ సమస్యలాగా తీసుకుని ఉండే మనిషిని అనమాట. బై బర్తే పాజిటివ్ మనిషిని, ప్రతి వాళ్ళకి హెల్ప్ చేయాలి, బాగుండాలని, అది నా గుడ్ క్వాలిటీ. చూస్తున్నాం కదా, సముద్ర ప్యానెల్ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి పర్సన్ అయితే మాత్రం తన మేనిఫెస్టోని ఎంతో కీలకంగా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా డిజైన్ చేశాము. అదేవిధంగా ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, నన్ను ఖచ్చితంగా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు, అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రవంతో సుజాత, ఫిలిం నగర్, ఫిలిం ఛాంబర్ నుంచి.